వాళ్ళకి ఇట్లా వర్క్ పోతుందంట, వాళ్ళకి ఇట్లా పోతుందంట. ఎంత పే చేయాలి మాస్టర్ గారు? ఒక కార్డు తీసుకోవాలి అంటే డాన్సర్ కి 4.5 ఉంది. దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మాస్టర్ కి 6 lakhs ఉంది. ఇప్పుడు ఈ 4.5 లక్షలు దోపిడీ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, అంత చేస్తున్నారు, అంత కార్డు ఎవరు తెచ్చుకొని పెట్టుకుంటాడు, సామాన్యుడు అని అంటారు. రోజు మీరు 4,000 5,000 మీరు రోజు పేమెంట్ తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు ఏ అమౌంట్ అయితే ఇస్తున్నారో మీ పేరు మీదనే ఉంటుంది అది. సపోజ్ మీరు వచ్చారు, మీరు 4 లక్షలు కట్టారు అనుకోండి, అది మీ అమౌంట్, మీ పేరు మీదనే ఉంటుంది. అది ఫండ్ అంతే. అది కూడా ఏంటంటే మీరు సీరియస్ గా ఉన్నారా లేదా వర్క్ విషయంలో, మీ డాన్స్ కరెక్ట్ గా కసి ఉందా లేదా మీరు చేయడానికి. ఎందుకంటే 10 మందిని తీసుకొని పోయామనుకోండి, మీరు డాన్స్ చేయలేదు అనుకోండి, ఎలా పడితే అలా కార్డ్స్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఏమంటారు, అసలు మీరు ఏం చూసి కార్డు ఇచ్చారు. మాస్టర్ అయినా సరే, మాస్టర్ అయినప్పుడు ఏం చూసి ఇచ్చారు, మీరు డాన్సర్ అయినప్పుడు మీరు ఏం చూసి ఇచ్చారు కార్డు అని చెప్పని అంటారు. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, మీరు మాస్టర్ అని కార్డు అని తీసుకుంటావు, అక్కడ పోయి నువ్వు సాంగ్ చేయవు, నీకు లైటింగ్ తెలియదు, మీకు మిగతా ఏం తెలియదు. మా దగ్గర ఏమంటున్నామంటే ఒక 5 years అసిస్టెంట్ గా చేయండి. 5 years అసిస్టెంట్ గా చేస్తే మనకి కెమెరా ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ ఏం చేసుకోవాలి, ఫ్రేమింగ్ ఏంటని మొత్తం తెలుస్తుంది. సో అట్లా వెళ్తే మనకి పేరు, సంస్థకి పేరు బానే ఉంటుంది కదా. సో ఇవన్నీ దాచేసి మాకు ఇవ్వట్లేదు, మాకు చేయట్లేదు, రండి ఎంతమంది వస్తారు రండి కార్డు తీసుకోవడానికి. ఇప్పుడు అమౌంట్ ఏంటి మీకు, ఇప్పుడు నేను సపోజ్ 500 నేను కార్డు తీసుకున్నానండి. ఇప్పుడు మాస్టర్ కి 4.5 lakhs మేడం? 6 lakhs అండ్ డాన్సర్స్ కి 4 or 4.5. ఇప్పుడు నేను చెప్తాను, నేను 500 కార్డు తీసుకున్నాను, ముక్కురాజ్ మాస్టర్ నాకు ఇచ్చారు స్టార్టింగ్ లో. కొంతమంది 2,500 తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు 4.5 లక్షలు అయింది అనుకోండి, అంత అమౌంట్ ఇస్తున్నాగా. ఇప్పుడు మీరు పెట్టిన 2,500 ఎక్కడ, మీకు ఇచ్చే 4.5 లక్షలు ఎక్కడ, అది ఎందుకు మాట్లాడరు. ఇప్పుడు మీరు 4.5 పెట్టి వచ్చారు, రేపు 10 అయ్యింది అనుకోండి, 10 తీసుకొని పోతారు కదా మీరు. నెక్స్ట్ ఏంటంటే అది మీ అకౌంట్ లోనే ఉంటుంది, మీదే అమౌంట్, అది మా సంస్థ ఏం తీసుకోవట్లేదు. 4.5 లక్షలు మీవే అంటే సేఫ్ సైడ్ గా పెడుతున్నాం అక్కడ అంతవరకు. తర్వాత ఏంటి, మీకు ల్యాండ్ వచ్చింది అనుకోండి, సపోజ్ మేమందరం ఫైట్ చేసి ఏదో చేసి ల్యాండ్ తెచ్చుకున్నాం అనుకోండి, మీకు ఫ్రీగా ల్యాండ్ వస్తుంది కదా, మీకు ఫ్రీగా ఇన్సూరెన్స్ వస్తుంది కదా, మీకు ఫ్రీగా మెడికల్ లోన్ వస్తుంది కదా. మీరు సపోజ్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంది అనుకోండి, మీరు లోన్ పెట్టుకుంటే ఇమీడియట్ లోన్ ఇస్తున్నారు కదా, మీకు వర్క్ లో పేమెంట్ ఇస్తున్నారు కదా. పే చేయాల్సిన అవసరం లేదు. ఏది ఇప్పుడు ఏదైనా మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, ఫ్రీనే. ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవట్లేదు, మనం చెప్పారు కదా. ఇన్సూరెన్స్ ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఇంతవరకు చేసిందంతా అమౌంట్ మా యూనియన్ డబ్బులు తీసుకొని చేసుకున్నారు, కానీ ఇప్పుడు అలా కాకుండా రామ్ చరణ్ గారి డబ్బులు, మాస్టర్ గారి డబ్బులు రెండు కలిపేసి ఇన్సూరెన్స్ ఫ్రీగా చేస్తున్నారు. జానీ మాస్టర్ గారి డబ్బులు, రామ్ చరణ్ గారివి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్, నెక్స్ట్ మెడికల్ లోన్ అనేది ఏంటంటే కట్టాల్సి వస్తుంది. మెడికల్ లోన్ అనేది ఏదైనా సరే మనము ఏది కూడా తీసుకోకుండా, తాకట్టు లేకుండా తీసుకుంటున్నాం కదా. నెక్స్ట్ నీకు డైలీ పేమెంట్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు మీరు మనం వర్క్ చేసినా చేయకపోయినా డైలీ పేమెంట్ వచ్చేస్తుందా? అలా అంటే అందరు తీసుకుంటారు వచ్చి కార్డు. మీరు ఎద అన్నారు కదా, వర్క్ పోతుంది కదా, వాళ్ళకి ఫ్యామిలీ లాస్ అవుతుందని మీరు అన్నారు కదా, మీ దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు కార్డులు ఎందుకు ఆపుతున్నారండి, ఆయన వర్క్ పోతుంది కదా అన్నారు కదా, మరి వర్క్ చేసుకోనికే వస్తున్నాడు కదా, చేసుకోమని చెప్పండి. ఇప్పుడు మరి మీరు నిజంగా అండి ఎలా మాట్లాడుతున్నారు, ఏమి చేయకుండా డబ్బులు అంటే మీరు అంటే ఇప్పుడు అనేది ఏంటంటే మేడం, మీరు అన్నది డైలీ పేమెంట్ వర్క్ చేసుకోనికే వచ్చారు కదా. ఇప్పుడు మీరు డైలీ పేమెంట్ ఇస్తున్నాం అంటే బయట పోట్రే అయ్యేది మళ్ళీ ఇదో రకంగా అవుతుంది. డైలీ పేమెంట్ వస్తుంది కదా అన్నాను, ఇస్తున్నాం అనలేదు. డైలీ చేసుకుంటే వర్క్ చేసుకుంటే పేమెంట్ వస్తుంది కదా. మీ దానికి నేను ఆన్సర్ ఇస్తున్నా. మీరు ఇందాక ఏమన్నారు, మా పొట్టలు కొడుతున్నారు, వాళ్ళది వాళ్ళ టాలెంట్ తొక్కేస్తున్నారు, వాళ్ళకి వర్క్ పోతుంది కదా, వాళ్ళకి వచ్చే సాంగ్ నేను వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా కదా, మన ఇద్దరి మీదకే వస్తుంది అది. సో ఎవరికైతే సాంగ్ కార్డు ఇచ్చేస్తే ఆయన బిజీగా ఆడుకుంటారు కదా అంటున్నారు, అదే డాన్సర్ కార్డు ఇస్తే ఆయన ఆడుకుంటారు కదా అంటున్నారు. సో వాళ్ళు ఆడుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఈ కొరియోగ్రఫీ మాస్టర్ సాంగ్స్ చేసుకుంటే పేమెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ లాస్ ఏముంది అనేది నా వాదన, నా పాయింట్. ఓకే, అండ్ ఇక్కడ వన్ మోర్ మేడం, అంటే మొన్న శేఖర్ మాస్టర్ కి, జానీ మాస్టర్ కి ఏదైతే బయట పోట్రే అయిందో, దీని అంతటికి మెయిన్ కారణం మన ఆట సందీప్ మాస్టర్ గారు, చిరంజీవి గారి హుక్కు స్టెప్పే మెయిన్ రీజన్ అన్నట్టుగా ఇంకొంతమంది పోట్రే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అది శేఖర్ మాస్టర్ చేయాల్సిన కొరియోగ్రఫీ అది మన సందీప్ మాస్టర్ గారికి వెళ్ళింది అన్నట్టుగా అందరికి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, లాస్ట్ టైం మాస్టర్ కేసు విషయంలో 5-6 సాంగులు శేఖర్ మాస్టర్ చేశాడు. అవును, జానీ మాస్టర్ రావాల్సిన సాంగులు వాళ్ళకి చేశారు. ఇక్కడ ఏంటంటే డెసిషన్స్ వాళ్ళే ఉంటాయి, డైరెక్టర్ అండ్ హీరో ప్రొడ్యూసర్ సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వకూడదా అనేది ఏమీ కాదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళేమన్నా ఇప్పుడు తనతో చేయించుకోవాలి అనుకున్నారేమో. నిజంగానే శేఖర్ కూడా మామూలుగా రాలేదండి. శేఖర్ అందరికి తెలుసో లేదో, నేను కల్లారా చూశాను, ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాక్టీస్ చేసేవాడు. 4 o'clock తినక సరిగ్గా 4 నుంచి నైట్ వరకు ప్రాక్టీస్. సో అంత కష్టపడి, మిగతా వాళ్ళు కూడా మనకి లొకేషన్స్ లో వస్తుంటే అసిస్టెంట్స్కి వచ్చిన వేరే గ్రూప్ వచ్చినా కూడా డాన్స్ చేసి పక్కకి వెళ్ళిపోతాం. కానీ తను అలా కాదు, ఏ యాంగిల్ పెట్టారు కెమెరా, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా, ఎందుకంటే అతను ఏ బ్యాక్గ్రౌండ్ లేదు,
ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ గారు కానివ్వండి, మన శేఖర్ మాస్టర్ కానివ్వండి, బ్యాక్ సపోర్ట్ అస్సలు లేదు. వాళ్ళు ఎంత 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 కష్టపడి వచ్చారో దగ్గరగా చూసిన వాళ్ళు మాకు తెలుసు. కాబట్టి ఏంటంటే శేఖర్ మాస్టర్ టాలెంట్ లేకనా శేఖర్ మాస్టర్ ఇంకొక టాలెంట్ అయితే నేను అనుకోను. కొత్తగా ఏదైనా కోరుకుంటారు. ఇప్పుడు సపోజ్ మొన్న అనుకుందాము లెనిన్ సినిమాలో ఈ అమ్మాయిని అనుకున్నారు. ఎవరు అమ్మాయి? సాయి లీలా, సారీ శ్రీలీల అనుకున్నారు. తర్వాత ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చింది, భాగ్యశ్రీ భోస్లే వచ్చింది. సో అట్లా ఏంటంటే ఒకటి ఏదైనా సరే ఇండస్ట్రీలో ఎవరు చేయాలో వాళ్ళకి వెళ్ళిపోద్ది అంతే. ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా ఇంకా తోపు డాన్సర్స్ మాస్టర్స్ ఉన్నారు, ఇంకా తోపు క్రియేటివ్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ డాన్సర్స్ ఉన్నారు, హీరోగా ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఏదైనా సరే లక్ రావాలి. మెయిన్ సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఉండాలి అంతే. అదృష్టం ఉంటేనే. నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ అంతే. ఏదో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఉండదు. కొంతమందికి నిన్న కాక మొన్న వస్తారు, వాళ్ళు అదైపోతుంటారు. ఇన్స్టా కానీ ఏదైనా కానివ్వండి, ఒక టైం అట్లా వెళ్ళిపోతుంది అంతవరకు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు శేఖర్ వైరస్ గారు జస్ట్ ఒకే ఒక సాంగ్ తో మొత్తం వరల్డ్ మొత్తం తెలిసిపోయారు. లేదు అసలు అబ్బాయి టాలెంట్ ఎక్సలెంట్ అండి. నేనైతే నిజంగా ఫిదా అయిపోయినా. ఎందుకంటే అది అందరూ వేసుకునేలాగా ఉంది, అందరూ ఎంజాయ్ చేసి ఆడేలాగా ఉంది. బాగున్నాయి అసలు. సాంగ్ కూడా అలానే ఉంది. సాంగ్ అలాగే ఉన్నా కూడా కొన్ని ఫోక్ సాంగ్స్ చాలా వరకు ఉన్నాయి. వేరే కొరియోగ్రఫీ కూడా చూస్తున్నాం కదా. ఈ అబ్బాయి ఎందుకంటే అది ఆ అబ్బాయి టైం అనుకోవాలా, తన క్రియేటివిటీ అనుకోవాలా, కానీ ప్రతి సాంగ్ హైలైట్ ఉంది. దేన్ని ఎలా చూడాలో అలాగుంది. సామాన్య ప్రజలు కూడా ఆడుకునేలాగుంది, ముసలి కూడా ఆడుకునేలాగుంది, అందరూ ఆడుకునేలాగుంది. చాలా బాగా చేస్తున్నాడు. మీరు డేర్ గా ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను అంటే ఒకటి అడుగుతాను డెఫినెట్ గా. అండ్ అంటే ఇది ఎవరి స్థలం వాళ్ళే కొనుక్కున్నట్టు తెలిసి తెలియక యూనియన్ కి సంబంధించిన స్థలం మళ్ళా యూనియనే కొనుక్కుంది అన్నట్టుగా బయట విన్నాను. ఇది ఎంతవరకు నిజం? 100% మంచి టాపిక్ మీరు తీసారు. ఎవరు అడగలేదు ఇంతవరకు ఈ టాపిక్. ఇప్పుడు ఈ మధ్య కొన్ని వచ్చాయి. ఇది ల్యాండ్ విషయంలో శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు మాకు ఫ్రాడ్ చేశారు, ఆయననే జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాడు, దొంగలకు సపోర్ట్ చేస్తున్నాడు, జానీ మాస్టర్ ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనే టాపిక్ ఒకటి లేవనెత్తారు. శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారికి జానీ మాస్టర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం. మాకు 400 గజాల స్థలం, మా యూనియన్ స్థలం ఉండింది. యూనియన్ స్థలం 400 గజాలు ఉండేసరికి అది ఎవరు అమ్మేశారు? మీరు అమ్మేసే కదా ఇప్పుడు బయటకు వచ్చేమో ఆ విషయం చెప్పాలిగా. మరి నువ్వు జానీ మాస్టర్ చెడు చెప్పినప్పుడు నువ్వు చేసే మంచి కూడా చెప్పాలిగా. 400 గజాల స్థలం నువ్వు అమ్మేశావు. నువ్వు అమ్మేస్తే మా స్థలం అది, మా యూనియన్ డబ్బులతో యూనియన్ సంబంధించిన స్థలం 400 గజాలు. ఇప్పుడున్న ఆఫీస్ ఉంది కదండి, ఇప్పుడున్న ఆఫీసు 400 గజాల స్థలం ఉంటే మళ్ళీ ఇదే శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు ఫైట్ చేసి 400 గజాలు మాది మాకు కావాలండి, మాకు పేమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ మేము కూడా ఇచ్చేస్తాము అని చెప్పేసి అని అంటే కూడా, అంటే అది మా డబ్బే, మళ్ళీ పోయి మా డబ్బే అది. అంటే మా స్థలాన్ని మేమే 2 సార్లు కొనుక్కున్నాం డబ్బులు ఇచ్చి మరి. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఫైట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఒకసారి ఒక చేతులు పోయినాక అమ్ముడు పోయినాక అది వేరేలాగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు ఫైట్ చేసి 400 గజాన్ని 200 గజాలు చేశారు. హాఫ్ పోయింది, మాకు ఇవ్వలేదు వాళ్ళు. 200 గజాలకి మళ్ళీ అది కూడా మేము డబ్బులు ఇచ్చి తీసుకొని ఇప్పుడు ఉండే యూనియన్ కట్టించింది శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారే. శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు డబ్బులని కాదు, ఫండ్స్ వచ్చినాయా అందరం ఇంతే, ఒక్కొక్క మాస్టర్ కూడా ఇచ్చారు దాంట్లో. సిమెంట్ కానివ్వండి, ఇవన్నీ బ్రిక్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది ఫండ్స్ ఇచ్చారు దాంట్లో. సో ఇప్పుడు మేము నిల్చొని ఉన్నాము, మాది ఈ యూనియన్ అని చెప్పుకోవడానికి అతను హెల్ప్ చేశాడా లేదా? సో అతనికి సపోర్ట్ చేస్తే తప్పేముంది? ఇప్పుడేంటి ల్యాండ్ మేము కొన్నాం, అక్కడ మేము 22 ఎకరాలు కొన్నాం మేము దాంట్లో. సో దాంట్లో అక్కడ ఏంటంటే కొంతమంది సంతకాలు ఉండో, లేకపోతే ఏదో అక్కడ ఈ పొలాలు కొంటే ఎలా ఉంటుంది కదండి, అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు ఏంటంటే అప్పుడు అర్జెంట్గా రేట్ ఎక్కువ అవుతుంది, మా అందరికి ఇల్లు కొనాలి అని చెప్పేసి అని అక్కడ అమౌంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఎకరాలు లేదు, మీకు కొన్ని ఎకరాలు వస్తుంది, అందులో 2 ఎకరాలు తగ్గింది, ఏదో జరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది, మొత్తం కావాలని వీళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఏమన్నారంటే, ఇప్పుడు ఈయన మీద మరకబడింది కదా, ల్యాండ్ కొంటాను అని చెప్పేసి అన్నప్పుడు ఇది అక్కడిక్కడ అయింది అనేసి ఆ మరక కూడా ఆయనతో నేను దగ్గర ఉండేసి నేను తీపిస్తాను. జానీ మాస్టర్ గారి ఆలోచన ఏంటి, నేను ఒక పెద్ద షో చేసుకున్న తర్వాత దానికి వచ్చే అమౌంట్ కట్టేసి అందరికి ఇల్లులు చేపిద్దాము. నేను జానీ మాస్టర్ సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఎవరికైనా ఇల్లు కావాలి, ఎటువంటి వాడికైనా సరే, పని ఉన్నా లేకున్నా సొంత ఇంట్లో పడి ఉంటే వాడికి ఆ లైఫ్ వేరేలాగా ఉంటుంది. ఈ 500 మందికి 600 మందికి స్థలాలు వాళ్ళు డబ్బులు పెట్టా, లేకపోతే సీఎం దగ్గరికి వెళ్ళా, మేము ఇంతమంది ఉన్నామండి మాకు స్థలాలు కావాలి అని ఏదో ఒకటి ఫైట్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు తేవాలి అనే కళ జానీ మాస్టర్కి వాళ్ళ మిస్సెస్కి ఉంది. నేను సపోర్ట్ చేయడానికి నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది రీజన్. ఎవరికన్నా ఇల్లు రావాలి అనేది వాళ్ళ సొంత గొడుగు కింద ఉండేదానికన్నా పక్కనోడి గొడుగు కింద ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.